హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ప్రేమించు ప్రేమను'. ఈ కథ రాసిన వారు రైటర్ మీనాక్షి శ్రీనివాస్ గారు. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వద్దు. డైలీ మన ఛానల్లో ఎపిసోడ్స్ వస్తుంటాయి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది సాయం సంధ్యా సమయం. వాతావరణం ఆహ్లాదకరంగా మనోరంజకంగా ఉంది. అందులోనూ అది ఆ ఊర్లోకెల్లా పోష్‌గా ఉండే కాస్మోపాలిటన్ క్లబ్బు. మరక్కడ ఆనందానికి, ఆహ్లాదానికి కాక ఇంకా దేనికి చోటుంటుంది? అక్కడ రకరకాల ఔట్‌డోర్, ఇండోర్ ఆటలు 120, వివిధ రకాలైన కాలక్షేపాలు, అన్ని రకాల మనుషులు తమ తమ స్నేహితులతో ఆడ, మగ అన్న తేడా లేకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా కాలం గడుపుతారు. ఇండోర్ ఆటల కోసం 4 పెద్ద పెద్ద ఏసీ హాల్స్ ఉన్నాయి అక్కడ. అందులోనూ వార్షిక ఫీజు లక్షల్లో ఉంటుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడికి వచ్చేవాళ్ళు ఎంతటి వాళ్ళు అనేది. అలాంటి ఓ ఏసీ హాల్లో ఓ టేబుల్ టెన్నిస్ కోర్టులో 30 ఏళ్ల అందగాడు దీక్షగా ఒక్కడే సాధన చేస్తున్నాడు. అంటే నెట్ ప్రాక్టీస్ లాగా అన్నమాట. అతని ముఖం ఎందుకో ప్రసన్నంగా లేదు. చాలా టెన్షన్ పడుతున్నట్లు చిరాగ్గా ఉంది. అతని పేరు మనోహర్. నగరంలోని పేరు మోసిన మాన్షా డిజైనర్ క్రియేషన్ అధినేత. అతి చిన్న వయసులోనే టాప్ పారిశ్రామికవేత్తగా ఎదిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించారు. అది అతని వృత్తి అయితే ప్రవృత్తి టేబుల్ టెన్నిస్. అందులోనూ ఎన్నో విజయాలు జాతీయ స్థాయిలో తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో తలపడే అవకాశం ఎదురొస్తుంది. ఇంకా టోర్నమెంట్ లిస్టు ఫైనలైజ్ చేయటం 10 రోజుల్లో ఉన్నదనగా అతని బాల్య స్నేహితుడు ఆటల్లో భాగస్వామి తన బిజినెస్ పనుల మీద ఊరు వెళ్లాల్సి రావడంతో ప్రాక్టీస్ చేసే అవకాశం పోయిందనే ఈ చిరాకు, కోపం. అలా అని ఎవరితో పడితే వాళ్ళతో ఆడే అలవాటు లేదు. రుత్విక్ అతని బాల్య మిత్రుడు. అన్ని విధాలా అతనికి సరిజోడి. రుత్విక్ ఓ పెద్ద గవర్నమెంట్ షోరూమ్ అధినేత. అంతేకాదు వీళ్ళిద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. మాన్షాలో డిజైన్ చేయబడిన, కుట్టబడిన గవర్నమెంట్స్ రుత్విక్ షోరూంలో అమ్మకాలు. కానీ అందులో మాత్రం స్నేహం, బంధుత్వం లాంటి సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. పక్కా ప్రొఫెషనల్. వ్యాపార లావాదేవీలు అంతే. స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే. రెండూ దేనికదే. మొహమాటాలు లాంటివి ఏమీ ఉండవు. పక్కా వ్యాపార సరళే. రుత్విక్ తన వ్యాపారం పని మీద కోల్కతా వెళ్ళాడు. వారం వరకు రాడు. అదే ఇప్పుడు మనోహర్ చికాకుకి కారణం. హలో, ఒకరు ఆడుతున్నారు, నేను జాయిన్ అవ్వచ్చా? చక్కటి ఉచ్చారణతో, శ్రావ్యంగా వినవచ్చిన మాటలతో పక్కకు చూశాడు మనోహర్. 25 పర్వంతో మిసమిసలాడుతున్న నిలువెత్తు సోయగం తనకు సమీపంలో నిలబడి ఉంది. ఆ ప్రశ్న అడిగింది ఆమెనని అర్థమయ్యింది. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా ఈ క్లబ్లో? విస్మయంగా అడిగాడు మనోహర్. అవును, ఏం అలా అడిగారు? చిరు చేపల్లా చురుగ్గా కదులుతున్న కళ్ళు సుతహారంగా అల్లార్చుతూ అంది. ఆ కనురెప్పలు చాలా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉండడం అతనికి కొత్తగా తోచింది. అసలు అతను ఆడవారితో స్నేహం కాదు సరికదా, వారిని దగ్గర్నుంచి తేరుపారా చూసిందే లేదంటే అతిశయోక్తే కాదు. కాలేజీ రోజుల్లో కూడా అతను చదివేదో అంతే. ఎంతోమంది అమ్మాయిలు అతని స్నేహం కోసం, ప్రేమ కోసం చుట్టూ తిరిగినా అందరినీ ఒక్క చూపుతో ఆమడ దూరంలో నిలబెట్టేసేవాడు. అమ్మాయిలనే కాదు, పెద్దగా అబ్బాయిలతో కూడా స్నేహంగా ఉండేవాడు కాదు. హలో అంటే హలో అంతే. ఒక్క రుత్విక్తో తప్ప. ఒకరినొకరు అంటిపెట్టుకుని తిరిగేవారు. దాని మీద కూడా వీళ్ళ వెనకాల బోలెడని జోక్స్ పేలేవి. కానీ ఇద్దరు వాటిని పట్టించుకునేవారు కాదు. అతను మౌనంగా అలా తన ముఖం చూస్తూ ఉండిపోవడం చూసిన ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి, అదేంటి జవాబు చెప్పకుండా అలా చూస్తున్నారు అని అంది కనురెప్పలు ఆర్పుతూ. అప్పుడు ఇంకో విషయం గమనించాడు. ఆమె కనురెప్పల మీద నీలిరంగు అద్దె ఉంది. వాటి మీద అక్కడక్కడ మెరుస్తూ తలుకులద్దీ ఉన్నాయి.
హలో మిమ్మల్నే, నా ముఖంలో ఏమన్నా కోతులాడుతున్నాయా ఏంటి అని ఈసారి కొంచెం గట్టిగానే గదమాయించింది ఆ అమ్మాయి. ఆహా, అది కాదు, అంటే పాత వాళ్ళెవరూ ఇలా అడిగే సాహసం చెయ్యరు. ఎనివే, అందమైన ఆడపిల్ల కోరి జతకడతానంటే, అదే ఆటలో భాగస్వామి అవుతానంటే అది విపత్కర పరిస్థితిలో వద్దనకూడదు. కమ్. తన మాటలు తనకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉండగా నవ్వుతూ తడబాటుగా అన్నాడు మనోహర్. అంటే రోజు ఇలా ఒక్కరే ఆడుకుంటారా? అదేలా? కొన్ని ఆటలు ఒక్కరాడితే ఏం మజా ఉంటుంది? తను నవ్వుతూ అంది, తన వెనక తగిలించుకున్న టెన్నిస్ ర్యాకెట్ తీస్తూ. నో నో, ఒక్కడు ఎలా ఆడుతాను? నా ఫ్రెండ్ రుత్విక్ ఉన్నాడు. ఎప్పుడు మేమిద్దరమే భాగస్వాములం. వాడు తన వ్యాపారం పని మీద ఊరు వెళ్ళాడు. అందుకే నేను ఇలా. థ్యాంక్ గాడ్, సమయానికి ఆ దేవుడు పంపించిన అప్సరసలా మీరు వచ్చారు అంటూ సర్వీస్ చేశాడు. కిలకిలా నవ్వింది. దేవుడు దేవదూతల్ని పంపుతాడు, ఇంద్రుడు మాత్రమే అప్సరసల్ని పంపుతాడంట. ఎవరి పనైనా పాడు చేసి వాళ్ళని భ్రష్టుల్ని చెయ్యాలంటే అంటూ మళ్ళీ నవ్వింది. అమ్మో, అంటే ఇప్పుడు మీరు నన్ను భ్రష్టుణ్ణి చేయటానికి వచ్చారా ఏంటి అని వింతగా చూస్తూ భయం నటిస్తూ అన్నాడు మనోహర్. మళ్ళీ అదే నవ్వు. ఆ మాట నేననలేదు, మీరే అన్నారు. దేవుడు అప్సరసలా పంపాడని. అమ్మో, మీరు సొగసరే కాదు, మంచి మాటకారిలా కూడా ఉన్నారు. ఇంకా మాటలొద్దు, ఆటే. బాల్ కొడుతూ ఆమెను నక్కి నక్కి పర్యాంతం చూశాడు మనోహర్. వయసు 22, 24 మధ్య ఉండొచ్చు. పట్టుదలను సూచిస్తూ కొటేరులాంటి ముక్కు, విశాలమైన పాలభాగం, ఒత్తైన వంకుల జుట్టు. నన్ను తర్వాత చూడొచ్చులే గాని ముందు ఆడండి అని మళ్ళీ నవ్వింది ఆమె. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. పార్ట్ 2లో మళ్ళీ రేపటి భాగంలో కలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.